హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా నేపాల్‌లో యువత పెద్ద ఎత్తున అక్కడున్న ప్రభుత్వానికి, అలాగే రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటాలైతే చేస్తూ ఉన్నారు. మనం కొన్ని రోజుల నుంచి టీవీలలో చూస్తూనే ఉన్నాం. అక్కడ మాజీ ప్రధానమంత్రిని, ప్రస్తుత ప్రధానమంత్రిని వాళ్ళందరి మీద కూడా తీవ్ర స్థాయిలో దాడులు చేయటం, వాళ్ళ ఇల్లు తగలబెట్టడం ఇవన్నీ కూడా మనం చూసినాం. అంటే నేపాల్ అనేది ఒక రణరంగంగా మారిపోయింది. అయితే ఈ న్యూస్‌ని కవర్ చేయడానికి మన భారతదేశం నుంచి ఎన్‌డీటీవీ రిపోర్టర్, మన భారతదేశంలో ఎన్‌డీటీవీ ఒక ప్రముఖ ఛానల్, నేషనల్ మీడియా. అయితే ఈ న్యూస్‌ని కవర్ చేయడం కోసం ఎన్‌డీటీవీ నేపాల్‌కి వెళ్ళింది. నేపాల్ వెళ్ళి అక్కడున్న యూత్‌ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ప్రొటెస్టులు చేస్తున్నారు కదా, మీరేం కోరుకుంటున్నారు? అంటే మీకు ఎలాంటి నాయకుడు రావాలి? ఇప్పుడు మీ డిమాండ్లు ఏంటి అని చెప్పేసి ఎన్‌డీటీవీ రిపోర్టర్ అక్కడున్న యూత్‌ని కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ యూత్ ఏమన్నారో తెలుసా? మాకు కూడా నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు, అంటే కరప్షన్ లేని ఒక ఉత్తమమైన నాయకుడు కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు భారతదేశం ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ఖ్యాతి, అంటే ప్రపంచ దేశాలతో రిలేషన్ కానీ అవన్నీ కూడా చాలా పెద్ద స్థాయిలో ఇంప్రూవ్ అయినాయి. అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశానికి అంతకుముందు ఉన్న గుర్తింపు కన్నా చాలా ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ మాకు కూడా కరప్షన్ ఫ్రీ లాంటి ఒక నాయకుడు కావాలి, ప్రభుత్వాన్ని నడిపించడానికి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి అని చెప్పేసి వాళ్ళైతే ఎన్‌డీటీవీతో మాట్లాడటం జరిగింది. అక్కడున్న యూత్ కూడా చాలా పెద్ద స్థాయిలో కేరింతలు కొడుతున్నారనమాట. మాకు కూడా నరేంద్ర మోడీ లాంటి నాయకుడు కావాలి. ఏదేమైనా కానీ మన నరేంద్ర మోడీ గారు, అంటే ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా కానీ ఆయన మాత్రం కరప్షన్ ఫ్రీ ఫెలో మాత్రం మనం అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 11 సంవత్సరాల నుంచి ఆయన ఏదైతే మన దేశ ప్రధానమంత్రిగా ఉన్నా కానీ ఆయన మీద ఇప్పటివరకు కూడా ఒక కరప్షన్ ఆరోపణ రాలేదు. వచ్చినా కానీ అవి నిరూపణ కాలేదన్నమాట. ఏదేమైనా కానీ మన దేశం ఇంత ముందుకు వెళ్ళటానికి నరేంద్ర మోడీ గారి కృషి కూడా చాలా ఉంది. అలాగే మన రాజ్యాంగం కూడా ఏదైతే ప్రభుత్వం తప్పులు చేస్తే వాటిని ఎప్పటికప్పుడు అడ్డుకొని మన రాజ్యాంగం కూడా మన దేశంలో, అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా తీవ్రస్థాయి ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, నేపాల్, మయన్మార్ ఇవన్నీ కూడా తీవ్రస్థాయి ఇబ్బందులు పడుతున్నా మన దేశం ఇంత నిలబడి ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు, అలాగే మన దేశ రాజ్యాంగం అని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. ఏదేమైనా కానీ మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఏదో ఒక ఇష్యూతో సతమతం అవుతున్నాయి. కానీ మనం మాత్రం అలా సతమతం కావట్లేదంటే దానికి ప్రధాన కారణం వచ్చేసి మన దేశ రాజ్యాంగం, మన నాయకులే అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి.